చాలా బాధగా ఉన్నాను. ఎందుకు అని అడగండి. మా గురువు గారికి అవమానం జరిగింది. ఒట్టండి, మా గురువు గారు కొడాలినని అనే వెధవ మీద ఒట్టేసి చెప్తున్నా. మా గురువు గారికి అవమానం జరిగింది. నిన్న ఎక్కడ ఓపెనింగ్ కి దేనికో అని వెళ్ళాడండి. వెళ్తే అక్కడ సెకండ్లు ఇస్తుంటే ఎవరో కింద నుంచి పై దాకా అలా చూసి పరావతలకి అన్నట్టు చేతులు కూడా ఇవ్వకుండా చేతులు ఇలా లాక్కుని వెనక్కి పెట్టుకున్నారు. ఎంత అవమానం అండి. బాగా బాధేసిందండి. మా గురువు గారిని అవమానిస్తారా గుడివాడ ప్రజలు? అసలు మీకెంత ధైర్యం? 20 ఏళ్ల ఏకదాటిగా ఎమ్మెల్యేగా గెలిచిన మా గురువు గారిని సెకండ్ ఏమన్నా అవమానిస్తారా మీరు? మా గురువు గారు మనోభావాలు దెబ్బతిన్నాయి. మా గురువు గారితో పాటు నాకు కూడా మనోభావాలు దెబ్బతిన్నాయి, మా కొడాలి నానితో పాటు. అందుకే మా గురువు గారు మీ మీద నమ్మకం లేకే రాష్ట్ర గుడివాడలో ఉన్న ఆస్తులన్నీ అమ్మేసుకుని పక్క రాష్ట్రాల్లో కొనుక్కున్నాడు. మీరు ఇలా చేస్తారని తెలిసే గురుగారు మీ నిర్ణయం కరెక్ట్ గురుగారు, నేను మీకే పూర్తిగా సపోర్ట్ చేస్తాడు. అరే బాబు కొడాలి నాని, రే నెల తక్కువ వెదవా, నీకేంట్రా ఈ రాష్ట్రంలో నువ్వు ఉండవు, ఓడిపోతే నువ్వు చక్కగా రాష్ట్రాన్ని వదిలేసి పక్క రాష్ట్రం పారిపోతావు. మా రాష్ట్రం వెంటిలేటర్ మీద ఉంది, నీకు అర్థమవుతుందా? రే కొడాలి నాని వెదవా, నీకు అర్థమవుతుందా? మా రాష్ట్రం, మా ఆంధ్ర రాష్ట్రం, మా గుడివాడతో సహా చెప్తున్నా వెంటిలేటర్ మీద ఉంది. మీరు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి నా రాష్ట్రానికి అనారోగ్యం వచ్చి వెంటిలేటర్ మీద ఉంది. ఆ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు నానా కష్టాలు పడుతున్నారు. ఒక డాక్టర్ పేషెంట్ ని కాపాడుకోవాలి అనుకున్నప్పుడు సర్జరీ టైంలో ఆ పేషెంట్ ని కాపాడడానికి ఎంతో మంది డాక్టర్ల సలహాలు తీసుకుంటాడు, డాక్టర్లతో కలుస్తాడు. అలాగే నర్సులు కంపౌండర్లు వీళ్ళందరి నీ పక్కన పెట్టుకుని ఆపరేషన్ చేస్తాడు. ఇది నా హాస్పిటల్, వీళ్ళందరూ ఎందుకు ఉండాలి, డామ్ డూమ్ డుస్కండో. ఆ డాక్టర్ ఎజెండా ఏంటంటే కేవలం తన పేషెంట్ హెల్దీగా బయటికి రావాలి, ఆపరేషన్ సక్సెస్ అవ్వాలి, అంతే. చంద్రబాబు నాయుడు గారు కూడా అంతే. రాష్ట్రం వెంటిలేటర్ మీద ఉంది, మా రాష్ట్రం వెంటిలేటర్ మీద ఉంది. అర్థమవుతుందా? మా యువత నువ్వు మీ స్వలాభం కోసం గంజాయిని యథేచ్ఛగా 100 రూపాయల దగ్గర నుంచి 1000 వరకు అమ్ముకుని మీ స్వలాభం కోసం అమ్ముతుంటే ఆ గంజాయికి బానిసై మా యువత భవిష్యత్తు వెంటిలేటర్ మీద ఉంది. మహిళలకి భద్రత వెంటిలేటర్ మీద ఉంది, మహిళల భద్రత వెంటిలేటర్ మీద ఉంది. నిరుద్యోగులు ఎంతో మంది ఉన్నారు, వాళ్ళ భవిష్యత్తు వెంటిలేటర్ మీద ఉంది.